ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లోకేష్కి ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని నియమిస్తారనే సమాచారం ఉంది సార్. తెలుగుదేశం పార్టీ మహానాడు మరికొద్ది రోజుల్లో జరగబోతోంది కడపలో. ఈ మహానాడు కార్యక్రమంలో ఈ ప్రకటన చేస్తారని సమాచారం. తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి లేదు కదా సార్. ఏంటి సార్ చంద్రబాబు నాయుడు వ్యూహం? పదవులు ఏమన్నది, పదవులు ఏమన్నా రాజ్యాంగం అదేమన్నా పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదనుకోండినా. సో వర్కింగ్ ప్రెసిడెంట్లు పెట్టుకోవచ్చు, పదవులు లేకపోతే పదవులు సృష్టించదు, అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి, చంద్రబాబు నాయుడు వారసు లోకేష్. దీంట్లో మీకు ఎవరికైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఇవాళ రేపా ఎల్లుండా నెంబర్ 1. సో ఇది ఫ్యాక్ట్. సో ఆల్రెడీ లోకేష్ను మంత్రి చేశారు రెండోసారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేశారు. ఇక అక్కడి నుంచి పైకి ఇంకా హయ్యర్ లెవెల్కి పోవడే తప్ప దిగుడైతే ఏముండదు. సో ఆల్రెడీ అడ్వాన్సింగ్ ఏజ్ చంద్రబాబు నాయుడుకి ఒక ఫ్యాక్టరు. మొన్న 75th బర్త్డే. సో 2029 ఎలక్షన్స్కి 79. యాక్టివ్గా ఉండకూడదని ఎవరు చెప్పరు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకే ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ ఏజ్లో చంద్రబాబు నాయుడు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదని ఏం లేదు, ప్రజలు కనుక దీవిస్తే. కానీ బట్ ఎవ్రీబడి అడ్వాన్సింగ్ ఏజ్ ఇస్ అన్ ఇష్యూ. అందువల్ల అనివార్యంగా వారసత్వాన్ని తాను బలంగా ఉన్న రోజుల్లోనే ఆరోగ్యంగా రాజకీయంగా రెండు తాను గనక నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే లాభం, అలా చేయకపోతే నష్టం. ఇది దేశవ్యాప్తంగా కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మీకు రాహుల్ గాంధీని 2004 నుంచి 2014 మధ్యలో ప్రధానమంత్రి చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి లాభం ఉండేది, రాహుల్ గాంధీకి లాభం ఉండేది. మరీ ముఖ్యంగా యూపీఏ 1 ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ చాలా పేరు వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, అటవీ హక్కుల చట్టం ఇలాంటివన్నీ రావడమో లేదా పునాదులు వేయడమో చూసాం. 2009-14 మధ్య రెండవ యూపీఏ ప్రభుత్వం ఒక డిజాస్టర్, అనేక కుంభకోణాలు. ఆ సమయంలో కనుక 2012లోనో 2013లోనో మన్మోహన్ సింగ్ను పక్కకు పెట్టి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసి ఈ కుంభకోణాలపైన గట్టిగా యాక్షన్ తీసుకొని ఉంటే రాహుల్ గాంధీ ఇమేజ్ ఎంత పెరిగేది. ఇవాళ రాహుల్ గాంధీ స్థాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పోల్చినప్పుడు ఏలాగా ఉండేది. కానీ దట్ వాజ్ ఎ బిగ్ స్ట్రాటజిక్ బ్లండర్ ఆఫ్ సోనియా గాంధీ అండ్ ఆల్సో రాహుల్ గాంధీ కూడా ఇష్టపడలేదు అని. సో ఇది ఆ రోజు మరి యూపీఏలో అంగీకరించలేదా రాహుల్ గాంధీ అంటే అదొక క్వశ్చన్ ఉంటుంది. కానీ అది ఐ డౌట్, ఎందుకంటే 2004తో పోలిస్తే 2009లో కాంగ్రెస్ బలం పెరిగింది కూడా. సో అది పెద్ద కష్టం కాదు రాహుల్ గాంధీని చెయ్యాలనుకుంటే, కానీ అవకాశం కోల్పోయింది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని మనం చాలాసార్లు చదివాము. మంత్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ ఆశీస్సు లేకుండా మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారా? కానీ కేటీఆర్ కాలేదు. ఇప్పుడు చూడు ఎంత సమస్య ఎదుర్కొంటున్నారు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. దీనికి భిన్నంగా స్టాలిన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫైనల్ చేసుకున్నాడు. స్టాలిన్ కరుణానిధి. ములాయం సింగ్ యాదవ్ తాను ముఖ్యమంత్రి రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేసి పడేశాడు. సమస్యలు ఏమీ లేవు. లాలూ ప్రసాద్ యాదవ్ తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేశాడు. తాను రాజకీయంగాను ఆరోగ్యంలోనూ బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేసిన చోట పార్టీలో వారసత్వ సమస్య ఇబ్బంది పెట్టలే, ఎస్టాబ్లిష్ అయిపోయారు. కానీ ఎక్కడైతే ఆ నిర్ణయం ఆలస్యమైందో మీకు ఇబ్బంది అయింది. సో అందువల్ల ఈ అనుభవం నుంచి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న టైం కన్నా ఇంకా అప్రాపరేట్ టైం ఉంటుందా? రాజకీయంగా బలంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నాడు. 75 ఏళ్ళ వయసులో ఆయన యాక్టివిటీ చూస్తే మనకి 40 ఏళ్ళ కుర్రోళ్ళ మధ్య 30 ఏళ్ళ కుర్రోళ్ళలాగా వ్యవహరిస్తున్నాడు. సో దిస్ ఇస్ అన్ అప్రాపరియేట్ టైం కదా. దీనికి తోడు ఇటీవల లోకేష్ వ్యాఖ్యలు, ఎవరు కూడా ఆ పదవిలోనే కోట్ అండ్ కోట్ ఆ పదవిలోనే 3 పర్యాయాల కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే అర్థం ఏంటి? ఎవరు ఏ పదవిలోనూ 3 పర్యాయాల కన్నా ఎక్కువ ఉండకూడదు అనలే, ఆ పదవిలో అన్నాడు. అంటే ఎమ్మెల్యేగానే 3 సార్లు ఉంటే ఈసారి ఎమ్మెల్యే కాదు ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా. ఇదే కదా ఆన్సరు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడుకి ఎక్సెప్షన్ అనుకోండి. ఆయన 3 పర్యాయాల కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. బహుశా అది కూడా ఒక మీనింగా. ఇక చంద్రబాబు నాయుడు కూడా పర్యాయాలు ఎక్కువైపోయాయి, ఆయన కూడా పక్కన లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మీనింగా మనకు తెలియదు. కానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాతోనే మొదలవుతుందని కూడా చెప్పాడు లోకేష్.
అంటే ఆయన ఇక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడు. ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. సో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మంత్రిగానే ఉండాలి. ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే డిమాండ్లు తెలుగుదేశంలో వచ్చాయి. తెలుగుదేశం అధిష్టానం దాన్ని ఏమీ వ్యతిరేకించలే. అంటే వాళ్ళ టాసిట్ ఆశీస్సులతో, అంటే బయటికి ప్రకటించకపోయినా పార్టీ నాయకత్వ ఆశీస్సులతోనే నాయకులందరూ లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి, కాస్తంత ముఖ్యమంత్రి కూడా చేయాలి అనే వ్యాఖ్యలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నాయకత్వ ఆశీస్సులు లేకపోతే ఎవరు ధైర్యంగా మాట్లాడరు. బహుశా తెలుగుదేశం అధిష్టానం చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పెరిమెంట్గా చేసి ఉంటాడు. ఎలా రియాక్షన్ వస్తుంది, మిత్రపక్షాలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది, సమాజంలో వచ్చే రియాక్షన్ ఇప్పుడు ఏం ఇబ్బంది కాదు, ఎలక్షన్ల దగ్గరలో లేవు కనుక అని ఒక టెస్ట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ టు బి ఏ కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్. ఎందుకు? వెంటనే లోకేష్కు పవన్ కళ్యాణ్కు మధ్య అది ఇష్యూగా కంపారిజన్గా మొదలైంది. జన సైనికుల్లో కాస్త అసంతృప్తికి కారణమైంది. రాజకీయ ప్రిడిక్షన్ స్పెక్యులేషన్కు కారణమైంది. ఇక ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఈ అంశాన్ని రైజ్ చేస్తానికి. ఊరుకుంటారా? ఇక కార్యకర్తలు శ్రేణులు ఊగిపోయారు. సో పవన్ కళ్యాణ్ కన్నా లోకేషే ఎక్కువ అనేలా మనం చూపెట్టాం కదా. నా పైన ట్రోల్స్ కార్టూన్లు వేసి నన్ను ట్రోల్ చేస్తానికి కూడా రాముడిగా లోకేష్ను, లక్ష్మణుడిగా పవన్ కళ్యాణ్ చూపెట్టారు. అది ఎక్కడా అంగీకారం కాదు. చంద్రబాబు నాయుడు రామునిగా, పవన్ కళ్యాణ్ లక్ష్మణుడిగా చూపెట్టుకుంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. కానీ పవన్ కళ్యాణ్తో పోలిస్తే లోకేష్ ఏ రకంగానూ సీనియర్ కాదు. పొలిటికల్గా కాదు, ఏజ్ రీత్యా కాదు, అనుభవం రీత్యా కాదు, పాపులారిటీ రీత్యా కాదు, కూటమిలో ఉండే ప్రోటోకాల్ రీత్యా కూడా కాదు. అయినా కూడా తెలుగుదేశం శ్రేణులు అత్యుత్సాహంతో లోకేష్ను పవన్ కళ్యాణ్ కన్నా కొద్దిగా పెద్ద ఆసనంలో, సుపీరియర్ పీఠంలో కూర్చుండబెట్టాలని తపనపడుతున్నారు. ఆ తపన టీడీపీ జనసేనల మధ్య ఒక రకమైన గ్యాప్కు కారణమైంది. క్షేత్రస్థాయిలో, నాయకత్వ స్థాయిలో కాకపోయినా ఇవన్నీ జరిగినాక ఇప్పుడు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తే ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ఓపెన్గా చెప్పారు కదా, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది అండర్స్టాండింగ్ అని. ఆయన చాలా పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు, బాధ్యత కలిగిన నాయకుడు. సో ఆ హైలీ రెస్పెక్టబుల్ లీడర్ ఇన్ తెలుగుదేశం అండ్ అవుట్ సైడ్ ఆల్సో. సో నో న్యూసెన్స్ లీడర్ కదా. ఆయన చరిత్ర 4 దశాబ్దాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చరిత్ర తెలియని ఎవరికి. సో అలాంటి నాయకుడు తెలుగుదేశం శ్రేణులకు ఉన్నదిన్నట్టు చెప్పాడు. ఇదంతా అనవసర చర్చ. పార్టీ అధిష్టానానికి కూడా ఆయన ఒక మంచి అడ్వైజ్ ఇచ్చాడు. మీరు ఈ చర్చను ఎలో చేసి పార్టీకి నష్టం చేస్తున్నారని ఒక గ్రేట్ అడ్వైజ్ ఇచ్చాడు. బుచ్చయ్య చౌదరి ఎంతవరకు తీసుకున్నారో తెలియదు, ఎందుకంటే బుచ్చయ్య చౌదరి అడ్వైజులు చాలా తక్కువ తీసుకునేది. సో ఎందుకైనా ఆయన సీటే ఆఖరికి ఎసరైంది కదా. ఎందుకంటే ఆయన మంచి ఉన్నట్టు చెప్పి మంచి చెప్తే నచ్చదు కదా. ఆయన రాజమండ్రి సిటీ నుంచి రాజమండ్రి రూరల్కి పంపించారు. రాజమండ్రి రూరల్లో కూడా మన సీట్ ఇవ్వరనుకున్నారు, కందులు దుర్గేష్కే ఇస్తారనుకున్నారు. ఆఖరికి ఆయన ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను సంకేతాలు పంపితే ఇక అనివార్యమైన సీట్ ఇచ్చారు. ఆయన ఇప్పటికీ మంత్రి చేయలే. అందువల్ల ఎందుకంటే వాస్తవం నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది, పార్టీ లోపల ఉన్న వారికైనా బయట ఉన్న వారికైనా. సో అందువల్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు అధిష్టానానికి మెసేజ్ ఇచ్చారు, పార్టీలో ఉన్న శ్రేణులకు ఏకకాలంలో మెసేజ్ ఇచ్చారు. అన్నెసెసరీ కాంట్రవర్సీ తెచ్చి కూటమి స్థిరత్వాన్ని దెబ్బతీసుకోకండి, వచ్చిన అద్భుత అవకాశాన్ని చేజార్చుకోకండి, ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే అవకాశాన్ని ఇస్తుంది అని బుచ్చయ్య చౌదరి చెప్పగానే చెప్పారు. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు చెప్పడమే కాదు, పార్టీలో కాస్త మెచ్యూర్డ్గా పరిపక్వత ఆలోచించే వారందరూ ఇదే సలహా ఇచ్చారు. దూకుడు గుణం ఉన్న వాళ్ళు మినహా పరిపక్వం లేదు, లోకేష్ ఎక్కడ ముఖ్యమంత్రి అయితే మేమే ముందు లోకేష్ కావాలన్నామని చెప్పి లోకేష్ కృపా కటాక్ష వీక్షణాలు మా పైన పడతాయని ఆశపడే రాజకీయాలు నాయకులు కొంతమంది అత్యుత్సాహంతో మాట్లాడవచ్చు. సో ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ నథింగ్ బట్ అండర్మైనింగ్ పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. మనకు మహామంత్రి తిమ్మర్స్క తెలుసు కదా, ఒక గీతను చిన్నదిగా చేయాలంటే దాన్ని మలపాల్సిన అవసరమే లేదు. పెద్ద గీత గీస్తే ఆల్రెడీ మలిపినట్టే, ఆ చిన్నది అయినట్టే. సో ఇప్పుడు కనుక లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే, ఆయన డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు కొడుకు, తెలుగుదేశం భవిష్యత్ నాయకుడు, 164 మంది సభ్యులు గల కూటమిలో 135 ఆ పార్టీకి ఉన్నాయి. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఈ విల్ మచ్ అబోవ్ పవన్ కళ్యాణ్. అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు.
సో ఇది తెలుగుదేశానికి జనసేనకు మధ్య మామూలుగా గ్యాప్ పెంచదు. మీరు అది చేసి చూడండి ఎంత గ్యాప్ పెరుగుతుందో అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి మరిగా? సో యథాతథ స్థితి కొనసాగలేదు. ఆయన ఖచ్చితంగా లోకేష్ ఎలివేట్ చేయాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎలివేట్ చేస్తే ఛాలెంజెస్ ఉన్నాయి. ఇక మిగిలింది ఏంటి? నాకు పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. ఇప్పుడు అధ్యక్ష పదవి ఇస్తే మరి చంద్రబాబు నాయుడుకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. చంద్రబాబు నాయుడుకు ఉన్న కమాండ్ పార్టీ పైన ఇంకా లోకేష్కి రాలేదు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరాలు చెప్తున్నారు. లోకేష్ పైన పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్గా పార్టీని నడపగలడు చంద్రబాబు నాయుడు స్థాయిలో అనే విశ్వాసం రాలే. సో దీంతో ఇప్పుడు ఏం చేయాలి? సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇది ఓన్లీ ఆప్షన్. నేను మీకు పెద్ద డిడక్షన్ అనాలిసిస్ ఇచ్చాను. ఏ ఫ్యాక్టర్స్ ఎలా అక్కడికి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? అల్టిమేట్లీ లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం వైపు వెళ్తున్నాయి. సో మోస్ట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ లోకేష్ విల్ బి మేడ్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాదనుకుంటే ప్రెసిడెంటే చేస్తారు. దాంతో ఒక పాజిటివ్ సంకేతాన్ని కూడా ప్రజలకు పంపుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఇక పూర్తిగా తెలుగు ప్రజల అభివృద్ధి కొరకు, పాలన పైన, ప్రజల జీవితాలు మార్చడం కొరకు, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం సంపూర్ణంగా అంకితమైపోతారు. లోకేష్ పార్టీ చూసుకుంటాడు. ఇన్ రియాలిటీ ఆల్రెడీ ఆ పని జరుగుతుంది. ఇవాళ తెలుగుదేశంలో పార్టీ వ్యవహారాలు దాదాపు లోకేషే చూస్తున్నాడు నాకున్న సమాచారం ప్రకారం. చంద్రబాబు నాయుడు అల్టిమేట్ డిసిషన్ అయినది అయినా ఇప్పటికే పార్టీలో ఈవెన్ ఎన్నికల్లో టికెట్ల నుంచి మొదలుకొని అనేక అంశాల్లో డీఫాక్టో అంటే పైకి ప్రకటించకపోయినా ఇట్ ఈస్ లోకేష్ హూ ఈజ్ యాక్చువల్లీ మేనేజింగ్. ఇప్పుడు అఫీషియల్గా ఆయనే మేనేజ్ చేస్తాడని అంటారు వర్కింగ్ ప్రెసిడెంట్. సో అందులో అది ఫైనల్గా ఫార్మలైజ్ చేయడమే తప్ప ఆల్రెడీ జరుగుతున్నది. అది ఫార్మలైజ్ చేయడానికి బహుశా ఇక అది మహానాడు మించిన వేదిక ఏది ఉంటుంది చెప్పండి. ఎస్ సార్.